తెలంగాణలో పథకాల జాతర శురువైంది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా 4 పథకాలను ఘనంగా ప్రారంభించింది కాంగ్రెస్ పార్టీ. ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న రేషన్ కార్డులకు మోక్షం కల్పించింది. ప్రజాపాలనలో మరో ముందడుగు పడింది అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు అన్ని గ్యారంటీలను గ్యారంటీగా అమలు చేస్తాము అని చెప్పారు సీఎం. కొడంగల్లో సీఎం, ఖమ్మంలో డిప్యూటీ సీఎం. తెలంగాణలో 4 పథకాలకు శ్రీకారం. ప్రజాపాలనలో మరో ముందడుగు పడింది. ఇప్పటికే 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల లోపు ఉచిత కరెంట్, మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం కల్పించిన కాంగ్రెస్ ప్రభుత్వం మరో 4 సంక్షేమ పథకాలను ప్రారంభించింది. కొడంగల్ నియోజకవర్గంలోని చంద్రవంచలో సీఎం రేవంత్ రెడ్డి, ఖమ్మం జిల్లాలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 4 పథకాలను లాంఛనంగా ప్రారంభించారు. కోస్గి మండలం చంద్రవంచలో రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డుల పంపిణీ పథకాలను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి లబ్ధిదారులకు చెక్కులు అందించారు. మొత్తం 734 మందికి రైతు భరోసా చెక్కులిచ్చారు. ఇందిరమ్మ ఇళ్ల పథకానికి 11,80,00,000 విలువైన చెక్కులు పంపిణీ చేశారు. రాష్ట్రానికి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు రైతు భరోసా, రైతు ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, నూతన రేషన్ కార్డుల కార్యక్రమాలను 4 అద్భుతమైన సంక్షేమ కార్యక్రమాలను ఇవాళ కొడంగల్ శాసనసభ నియోజకవర్గం నుంచి ఈ రాష్ట్రానికి అంకితం చేస్తున్నాం. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి నా విజ్ఞప్తి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మార్చి 31 తారీఖు లోపల ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగుతుంది. ప్రతి లబ్ధిదారుడికి, అర్హుడైన ప్రతి వాడికి ఈ పథకం అమలు జరుగుతుంది. గత ప్రభుత్వం 10 ఏళ్ల పాటు పేదలకు రేషన్ కార్డులు ఇవ్వలేదు అన్నారు. కేసీఆర్ చేయలేని పనిని తాము చేసి చూపించామన్నారు ఆయన. రేషన్ కార్డు ఉన్న పేదలకు త్వరలోనే సన్నబియ్యం ఇస్తామన్నారు ముఖ్యమంత్రి. చంద్రశేఖరరావు గారు గొప్ప మేధావి, 80,000 పుస్తకాలు చదివిండు. వాళ్ళ కొడుకేమో అమెరికాలో చదువుకున్నా అంటాడు. 80,000 పుస్తకాలు చదువుకున్నాయన కానీ అమెరికాలో కంప్యూటర్ చదివొచ్చిన ఆయనకు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పేదలకు రేషన్ కార్డు ఇవ్వాలనే కనీస జ్ఞానం లేదు. 10 ఏళ్ళు ఎదురు చూసిన రేషన్ కార్డులు ఇవ్వలే. అందుకే ఇవాళ ప్రతి గ్రామంలో ఉన్న పేదవాడికి రాష్ట్రం మొత్తంలో 30-40 లక్షల కుటుంబాలకి ఇవాళ రేషన్ కార్డులు లేని ప్రతి వాళ్లకు రేషన్ కార్డు ఇవ్వాలని మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ప్రజా సమస్యల పరిష్కారం, ప్రభుత్వ పథకాల అమలు కోసం అధికారులను ప్రజల దగ్గరికి పంపిస్తుంటే కొందరు చిల్లర పంచాయతీలు చేస్తున్నారని మండిపడ్డారు సీఎం. తమది పేదల ప్రభుత్వమని, రైతు పక్షపాత ప్రభుత్వమని తెలిపారాయన. వ్యవసాయ యోగ్యమైన భూములకు రైతు భరోసా అందిస్తామన్నారు. రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఆర్థిక సాయం చేస్తున్నామన్నారు. ఈ రోజు రేషన్ కార్డులైనా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అయినా, ఇందిరమ్మ భరోసా అయినా, లేకపోతే ఇందిరమ్మ ఇండ్లైనా, ఇండ్లకు ఉచిత కరెంట్ అయినా, వ్యవసాయానికి ఉచిత కరెంట్ అయినా, ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల భర్తీ అయినా, రైతు రుణమాఫీ అయినా, ఏ కార్యక్రమం అయినా ఈరోజు అధికారులు ప్రజల దగ్గరకు వచ్చి అడుగుతున్నారు. అక్కడక్కడ కొంత గందరగోళం సృష్టిస్తారు. అధికారులు వచ్చిందే మీ వివరాలను సేకరించడానికి, మా వివరాలు లేవు అని కొంతమందిని ఉసిగొల్పి కొన్ని గ్రామాలల్లో చిల్లర మల్లర పంచాయతీ పెట్టాలని చూస్తున్నారు. గతంలో ప్రతిపక్ష నేతగా ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు పాదయాత్ర చేశానన్నారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. అందుకే సంక్షేమ పథకాల అమల్లో వేగం పెంచామన్నారు. సంక్షేమ పథకాలు పక్కదారి పట్టకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా 10 ఏళ్లు ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేస్తూ పేద ప్రజలకు అన్యాయం జరుగుతూ ఉంటే ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు పాదయాత్ర చేసిన వ్యక్తిగా ప్రతి గ్రామంలో చూసినటువంటి సమస్యల్ని పరిష్కారం చేసే దిశలో ఈరోజు ఆర్థిక శాఖ మంత్రిగా నాకు అవకాశం వచ్చింది. వచ్చిన అవకాశాన్ని, ప్రతి అవకాశాన్ని ప్రజల కోసమే ఉపయోగిస్తాం, ప్రజా సమస్యల పరిష్కారం కోసమే వినియోగిస్తాం, ఈ సంపదని ప్రజలకే పంచుతామని చెప్పి తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో 4 పథకాలను ప్రారంభించింది కాంగ్రెస్ ప్రభుత్వం. సంక్షేమ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక నిరంతర ప్రక్రియ అని స్పష్టం చేసింది. మార్చి 31లోగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చూస్తామని వివరించింది. ప్రజలెవరూ ఆందోళన చెందొద్దంది రేవంత్ సర్కార్.